ప్రాచీన కాలంలో న్యాయం, పాపం, దైవిక శిక్షల గురించి మనుషులు ఎలా ఆలోచించారో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. పౌరాణిక నరకలోకాల నుండి మన ఆధునిక చట్టాల వరకు ప్రతీకారం ఎలా మారుతూ వచ్చిందో చూద్దాం రండి. ప్రాచీన హిందూ పురాణాలు, పాశ్చాత్య సాహిత్యాలు, అలాగే మన నేటి ఆధునిక చట్టాలను మనం ఇప్పుడు తులనాత్మకంగా పరిశీలిద్దాం. మరణం తర్వాత ఆత్మ ప్రయాణాన్ని, పాపాలకు ఎదురయ్యే భయంకరమైన శిక్షలను ప్రాచీన గరుడ పురాణం చాలా కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. లైంగిక దాడి లాంటి ఘోరమైన నేరాలకు పుయోదకం, సల్మలి లాంటి భయంకరమైన శారీరక శిక్షలు ఉంటాయని ఈ గ్రంథం చెబుతోంది. జంతువులను హింసిస్తే కుంభీపాకం నరకం అంటే ప్రతి మానవ ప్రవర్తనను నియంత్రించే ఒక కఠినమైన నైతిక నియమావళి అప్పట్లో ఉండేదన్నమాట. అయితే ఇక్కడో ఆసక్తికరమైన ప్రశ్న. కఠినంగా శిక్షించాలనే ఈ ఆలోచన కేవలం ప్రాచీన భారతదేశానికే పరిమితమా? ఖచ్చితంగా కాదు. ఆశ్చర్యంగా 14వ శతాబ్దపు ఇటాలియన్ కవి డాంటే అలిగియేరి రాసిన ఇన్ఫెర్నో కూడా వ్యాసుని గరుడ పురాణాన్ని అచ్చం ప్రతిబింబిస్తుంది. సామాజిక నియమాలు ఉల్లంఘించిన వారికి మండుతున్న ఇసుకలో నడిపించడం లాంటి నిర్దిష్టమైన శిక్షలను ఈ రెండు గ్రంథాలు ఒకేలా ఊహించాయి. చీకటి అడవులు, క్రూరమైన రాక్షసులు, రక్తం పారే నదులు, ఇలా భౌగోళిక వర్ణనలు కూడా ఈ రెండింటిలోనూ ఒకేలా ఉంటాయి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. డాంటే నరకం శాశ్వతమైనది, కానీ వ్యాసుని నరకం అనేది ఆత్మను శుద్ధి చేసే తాత్కాలిక ప్రక్రియ. ఇప్పుడు దైవిక పురాణాల నుండి మానవ చరిత్రకు వద్దాం. కౌటిల్యుని అర్థశాస్త్రం లాంటి ప్రాచీన గ్రంథాలు కూడా కఠినమైన శిక్షలనే నిర్దేశించాయి. ప్రాచీన భారతీయ భావన అయిన దండ గుర్తుందా? సమాజాన్ని నియంత్రించడానికి శారీరక బలాన్ని ఉపయోగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రపంచంతో మనకున్న ప్రాథమిక సంబంధం మన శరీరమే. అందుకే తొలి న్యాయ వ్యవస్థలు నేరుగా దాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి. దీనినే మనం ప్రతీకార సిద్ధాంతం అంటాం. అంటే నేరస్తుడు తన సామాజిక రుణాన్ని తిరిగి చెల్లించేలా చేయడం అన్నమాట. దీనికి భిన్నంగా సంస్కరణాత్మక సిద్ధాంతం ఉంటుంది. ఇది నేరాన్ని ఒక మానసిక సమస్యగా చూస్తూ ప్రతీకారం కంటే మార్పుకే ప్రాధాన్యతనిస్తుంది. ఆధునిక కాలంలో జరిగే తీవ్రమైన నేరాలు చూసినప్పుడు ఈ రెండు సిద్ధాంతాలలో ఏది సరైనది అనే పెద్ద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నేడు భారతీయ న్యాయ సంహిత వంటి చట్టాలు ప్రాచీన కాలపు క్రూరమైన శిక్షల స్థానంలో జైలు శిక్షల లాంటి ఆధునిక పద్ధతులను తీసుకొచ్చాయి. మన ఆధునిక చట్టాలు క్రూరమైన శిక్షల కంటే ప్రాథమిక మానవ హక్కులను రక్షించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మరి అంతిమంగా ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రాచీన కాలపు కోరికను ఆధునిక నాగరిక సమాజంలో మనం ఎలా సమతుల్యం చేయగలం? ఆలోచించండి.